హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ వార్ 2 సినిమా ఇంకా కూలీ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఈరోజు మండే. ఈరోజు టికెట్ల రేట్లు తగ్గడం జరుగుతుంది. అలాగే ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో కలెక్షన్స్ కూడా డ్రాప్ అయితే రావడం జరిగింది. మరి ఫస్ట్ వీకెండ్లో అంటే ఈ సినిమాలకి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. గురు, శుక్ర, శని, ఆదివారం కాబట్టి ఈ 4 రోజుల్లో కూలీ సినిమా ఇంకా వార్ 2 సినిమా ఏ లాంగ్వేజ్లో ఎంత వసూళ్లు రాబట్టాయి, మరి బాక్స్ ఆఫీస్ అనే యుద్ధంలో సీనియర్ గెలిచాడా మరి జూనియర్ గెలిచాడా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో రజనీకాంత్ గారు నటించిన ముందుగా కూలీ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది, అలాగే ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా రజనీకాంత్ గారి ఓన్ మార్కెట్ అయిన తమిళ మార్కెట్కి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో తమిళనాడు మార్కెట్ నుంచి ఫస్ట్ వీకెండ్లో 102,23,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. సో తమిళ మార్కెట్లో ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తర్వాత వచ్చేసి ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది తమిళనాడు తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏదైతే ఉందో కూలీ వార్ 2 సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ తెలుగులో కూలీ సినిమాకి వచ్చినాయి. సో కూలీ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి 4 రోజుల్లో 62,14,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. సో మన తర్వాత కేరళలో ఈ సినిమా మొదటి 4 రోజుల్లో 21,57,00,000 రూపాయలు వసూలు చేసింది. తర్వాత కర్ణాటకలో ఈ సినిమా దాదాపు 34,21,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. తర్వాత మన ఇండియాలో పెద్ద మార్కెట్ నార్త్ మార్కెట్, కాకపోతే అక్కడ ఆల్రెడీ వార్ 2 సినిమా నడుస్తుంది. ఆదిత్య చోప్రా అక్కడ ఎక్కువ స్క్రీన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ మూవీ కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ ని తీసుకోవడం జరిగింది. కూలీ సినిమాకి చాలా తక్కువ స్క్రీన్స్ వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా మొదటి 4 రోజుల్లో నార్త్ మార్కెట్లో 23,82,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అంటే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ వచ్చేసి 243,97,00,000 రూపాయలు వసూలు చేసింది. తర్వాత 5వ రోజు అంటే ఈ రోజు మండే వర్కింగ్ డే టికెట్ల రేట్లు తగ్గడం జరుగుతుంది. అలాగే సౌత్ మూవీస్ ఎలా ఉంటాయంటే మండే నుంచి పూర్తిగా డ్రాప్ కావడం జరుగుతుంది. కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ వీకెండ్లో మాత్రమే అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. సో ఈ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గడం జరుగుతుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎన్ని కోట్ల వరకు వసూలు చేస్తుందో చూడాలి. సో ఈ రోజు రిపోర్ట్ ప్రకారం కూలీ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 12,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కూలీ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 5 రోజుల్లో 256,47,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ నుంచి రజనీకాంత్ గారికి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఓవర్సీస్ కలెక్షన్స్లో 100 కోట్లకు పైగా వసూలు చేసి మొదటి 5 రోజుల్లో ఈ సినిమా దాదాపు 158,76,00,000 రూపాయలని విదేశాల నుంచి ఈ సినిమా వసూలు చేసింది. సో ఇప్పుడు విదేశాల నుంచి ఇంకా మన ఇండియా నుంచి ఓవరాల్ కలెక్షన్ వచ్చేసి మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన కూలీ సినిమా రజనీకాంత్ గారు నటించిన సినిమా మొదటి 5 రోజుల్లో ఈ రోజుతో కలుపుకొని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 415,23,00,000 రూపాయలు వసూలు చేసింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. కానీ 500 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. మరి సీనియర్ కలెక్షన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి, మరి మన జూనియర్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో బాలీవుడ్ గ్రీక్ గార్డ్ అని పిలువబడే హృతిక్ రోషన్ ఇంకా మన తెలుగు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మొదటి 5 రోజుల్లో. సో ఈ సినిమాకి సంబంధించి కూడా ఫస్ట్ 4 రోజుల వీకెండ్ కలెక్షన్ అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మన ఎన్టీఆర్ గారు ఓన్ మార్కెట్ మన తెలుగు మార్కెట్లో ఈ సినిమా కలెక్షన్స్ వచ్చేసి మొదటి 4 రోజుల్లో 56,35,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. తర్వాత ఈ సినిమా కర్ణాటక నుంచి 12,75,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. తర్వాత తమిళనాడు నుంచి అక్కడ ఎలాగో రజనీకాంత్ గారు హవా నడుస్తుంది కాబట్టి తమిళనాడు నుంచి అక్కడ 4,46,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే కేరళ నుంచి 1,38,00,000 రూపాయలు వసూలు చేసింది. తర్వాత ఈ సినిమాకి మెయిన్ మార్కెట్ ఏది నార్త్ మార్కెట్, ఎందుకంటే డైరెక్టర్ అక్కడ వాడే అండ్ మెయిన్ హీరో హృతిక్ రోషన్ అక్కడ వాడే కాబట్టి నార్త్ మార్కెట్లో అలాగే ఎక్కువ స్క్రీన్స్ ఈ సినిమాకి రావడం జరిగింది. కాబట్టి నార్త్ మార్కెట్లో ఈ సినిమా మొదటి 4 రోజుల్లో హిందీ మార్కెట్లో 136,41,00,000 రూపాయలు వసూలు చేసింది హిందీ మార్కెట్లో. సో ఫైనల్గా ఈ సినిమా 5వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 11,25,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ని అన్ని లాంగ్వేజ్ల నుంచి వసూలు చేస్తుంది. సో మొదటి 5 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి 222,60,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఏంటంటే అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ఇంకా మన ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 291 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అక్కడ మనకు కూలీ సినిమా చూస్తే 400 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఈ సినిమా చూస్తే 300 కోట్లకి ఇంకో 10 కోట్లు వెనకంజలో ఉంది. అంటే ఈ సినిమా కూడా 500 కోట్ల
కోట్లకు వెళ్తుందా లేదా అనేది కొంచెం చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ మనకు సెప్టెంబర్ 5 నుంచి మనకు చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే రవితేజ గారిది మాస్ జాతర సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మరి లాంగ్ రన్‌లో ఈ సినిమాలు ఆడతాయా లేదా చూడాలి. కూలీ అయితే 500 కోట్లకి ఈజీగా చేరుతుంది. మరి వార్ 2 500 కోట్లలోకి అడుగు పెట్టాలంటే ఇంకా 200 కోట్లకు పైగా వసూలు చేయాల్సి వస్తుంది. ప్రెజెంట్ కలెక్షన్స్ చూస్తే 12 కోట్ల వరకు రావడం జరుగుతుంది. అంటే యావరేజ్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఈ వీకెండ్ అంటే శుక్రవారం వరకు నాకు తెలిసి 8 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అండ్ మళ్ళీ వీకెండ్ శనివారం ఆదివారం లైట్‌గా పెరగడం జరుగుతుంది కాబట్టి సినిమా వార్ 2 అనేది 500 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది నాకు చిన్న డౌట్ అయితే ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం. కూలీ సినిమా అయితే 500 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది మెల్లమెల్లగా అయినా సరే. ఇంకో రోజు 10 కోట్లు వసూలు చేసినా సరే ఆ సినిమా 9 రోజుల్లో వసూలు చేస్తుంది. కాకపోతే ఇక్కడ వార్ 2 సినిమా అలా 10 కోట్లు వసూలు చేసినా యావరేజ్గా ఇంకా 20 రోజులు ఆ సినిమా ఆడాలి. మరి 20 రోజుల్లో ఆ సినిమా అంతవరకు వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ మన ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 సినిమా కూడా ఏదో ఒక మిరాకిల్ జరిగి ఈ సినిమా కూడా 500 కోట్లలోకి అడుగు పెట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే కూలీ సినిమా అయితే ఈజీగా 500 కోట్లలోకి అడుగు పెడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? వార్ 2 సినిమా 500 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.